సర్లే అని చెప్పాను. నేను కత్తి లేకుండా ఇంటికి వెళితే మా నాన్నగారు ఖచ్చితంగా నన్ను తిడతారు. ఎందుకంటే ఆ కత్తి బుట్టలు తయారు చేయడానికి ఖచ్చితంగా అవసరం పడుతుంది. నేను కాసేపు ఆలోచించాను. ఆలోచించి ఏది ఏమైనా సరే వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళి కత్తిని తెచ్చుకోవాలి అనుకున్నాను. ఆ వెదురు బొంగులను పక్కన పెట్టి నేను వెనక్కి తిరిగి ఒక్కడినే ముందుకు వెళ్ళాను. ముందుకు పోతూ పోతూ ఉండగా దారిలో చెప్పులు తెగిపోయాయి. చెప్పులు తెగిపోవడం వల్ల పక్కన పడేశాను. దారి మధ్యలో పోతూ ఉండగా ఉరుములు మెరుపులు. నాకు ఏదో తెలియని భయం. మెల్లగా వెదురు కొట్టే స్థలానికి చేరుకున్నాను. అక్కడ కత్తి కోసం మొత్తం వెతికాను, కానీ కత్తి మాత్రం కనపడలేదు. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి కత్తి కోసం వెతికాను, అయినా ప్రయోజనం లేదు. కత్తి కోసం ఎంత వెతికినా కత్తి కనపడలేదు. ఆ నుంచి వెనక్కి వచ్చేసాను. వెదురు బొంగులు ఎక్కడ పెట్టానో అక్కడికి వచ్చి మళ్ళీ వెదురు బొంగులు తీసుకుని మళ్ళీ ముందుకు వచ్చాను. ముందుకు వస్తుంటే చాలా చీకటి అయిపోయింది. నా ఫ్రెండ్స్ కూడా ఎక్కడ కనపడలేదు. నాకు ధైర్యం తగ్గిపోయింది. మెల్లమెల్లగా భయం స్టార్ట్ అయ్యింది. మెల్లమెల్లగా భయం స్టార్ట్ అవ్వడంతో నేను చిన్నగా నడుచుకుంటూ అడవికి ఎండింగ్ పాయింట్లో వచ్చేసాను. ఒక చిన్న కాలువ దాటుకుంటే అడవి ఎండింగ్ అయిపోతుంది. నా దగ్గరున్న వెదురు బొంగులు తల మీద పెట్టుకొని మెల్లగా ఆ కాలువను దాటాను. దాటడంతో నాకు అడవి ఎండింగ్ అయిపోయింది. అక్కడి నుంచి మెల్లగా ముందుకు నడిస్తే కొంత దూరంలో ఒక మామిడి తోట వస్తుంది. ఆ మామిడి తోటల నుంచి ముందుకు పోవాలి. ఆ వెదురు బొంగుల్ని తీసుకొని మెల్లగా ముందుకు వస్తున్నాను కానీ నాకు ఎందుకో బరువు ఎక్కువ ఉండడం వల్ల అలసటైపోయింది. వెదురు బొంగులను తీసుకుని పొదల్లో దాచాను. ఆ కాసేపటికి వర్షం కూడా తగ్గిపోయింది. అలా మెల్లగా ముందుకు నడుచుకుంటూ వచ్చాను. ఎదురుగా చూస్తే మామిడి తోట. నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలంటే